స్టెప్ బై స్టెప్ వెళ్తున్నామండి స్ట్రైక్ ప్రాసెస్‌లో. గత ఇప్పటికీ ఆరో రోజు మేము రోడ్ల మీద ఉండడము. సో, మేము ఒక 5 డిమాండ్‌లు పెట్టామండి. మొదటిది వచ్చేసరికి పీజీ ఇన్ సర్వీస్ కోటా. ఒకప్పుడు 30% ఉంది. ఇప్పుడు 20% చేశారు. ఆ 20% కూడా ఇది ఒక్క ఇయర్ అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ చెప్పలేము అని అంటున్నారు. మేము 20% అప్ టు 5 ఇయర్స్ అని అడుగుతున్నాం. దేనికంటే మేము జాయిన్ అయ్యేటప్పుడు పీజీ ఇన్ కోటా వస్తుందనే మేము ట్రైబల్ కానీ, రూరల్ కానీ తీసుకున్నాం. జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మేము తీసుకున్నాం. లేదా ఫర్దర్ మేము చదువుకునే వాళ్ళము. సో, ప్రజలకు సర్వీస్ చేయాలనే మోటోతో ఫర్దర్ గ్రోత్ డెవలప్మెంట్ కోసం మేము రూరల్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో తీసుకున్నాం. ఇప్పుడు అదే సర్వీస్ కోటా తగ్గిస్తే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. రెండోది వచ్చేసరికి టైమ్ బౌండ్ ప్రమోషన్స్ అండి. 25 ఇయర్స్ 30 ఇయర్స్ వర్క్ చేస్తున్న సీనియర్స్ కూడా యాజ్ ఎ సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే రిటైర్ అయిపోతున్నారు. 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్లో కానీ గ్రోత్ ఉంది, ప్రమోషన్స్ ఉన్నాయి. కానీ మా డిపార్ట్మెంట్లో లేదు. ఇటు సైడ్ పిహెచ్సి సైడ్ లేదు. దేనికని ఎందుకు మాకు ఆ చిన్న చూపు అనేది అడుగుతున్నాం.